ఆవిడ లైఫ్ని బాగా లీడ్ చేశారు, బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూజ్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి, సి షీ ఈస్ ఇన్కేపబుల్ టు స్టాండ్, యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకొచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్కి మేము ఎన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూజ్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను, యువర్ ఆనర్. దట్స్ ఆల్, యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. A1ని ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. And again, I want to make my point clear, Your Honor. They were just friends. Here they are just making up stories to corner my client, Your Honor. I like to intervene, my lord. That's all, my lord. ఈ ఫోన్లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes. ఏంటనే వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అనయ్య, వాడు ఫోన్ సెక్స్ లో మాట్లాడారనయ్య. టీషర్ట్ విప్పు, అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో, అన్నయ్య నీకు అర్థం అవుతుందా లేదా? అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు. అది ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు A1ని ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. A1ని ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృందా, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో A1ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ మనీ. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు A1ని ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఎవరు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగా మాట్లాడు. హలో, ఎరా టీషర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీషర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు
పారిపో. పుచ్చులేపేస్తారు. చచ్చిపోతావు నువ్వు. చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ ఏడు పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి చప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీషర్టు విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మోతమోగుతుంది. రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు? అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకిక్కడ పనేంటి? మీరు ఉండండమ్మా. ఎవరమ్మా వీరు? నువ్వు ఆగరా. ఆగమంటున్నానా? సుబ్బు, బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసిన చాలదా? ఇక్కడ వచ్చి టార్చర్ పెడుతున్నావు. సుబ్బు, నా మాట విను, బయటికి వచ్చేసేయ్. మాట్లాడు, దయచేసి ఇక్కడి నుంచి సుబ్బు, బయటికి రావే. సుబ్బు, ఆఖరికి అడుగుతున్నా, బయటికి రావే. బయటికి వెళ్ళు. సుబ్బు, సుబ్బు, బయటికి రా. సుబ్బు, తలుపు తీయ్. తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫ్, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. సుబ్బు, ఎవడు ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు. బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగరా. నువ్వుగా వచ్చావు, నువ్వుగా అరుస్తున్నావు. ఏమనుకుంటున్నారా నీ మనసులో? ఏంట్రా ఇది? రే, మాల వేసుకుని ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తావు కానీ జడ్జిని మోసం చేయగలవా? ఆయన కూడా ఊర్లోనే కదా ఉన్నారు. అయ్యో సారీ స్వామి, మన్నించండి. రా రా. పచ్చకామెలు తగ్గాలని మొక్కుకొని మాల వేసుకున్నాడా? ఆయన మాల వేసుకున్నాడు. ఇక్కడ వీల్ చైర్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేశాం? ఇప్పుడైనా కాస్త కన్సిడర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేశారంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రే, ఎవర్రా నువ్వు? నీ వల్ల అయింది చేసుకో. పేట్రా రే. మై లార్డ్షిప్, వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. కానీ ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధమూ లేదని ఇప్పటి వరకు మాకు ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ A2, A3, A4 దుబాయ్కి వెళ్ళిపోతే ఈ కేసుని మనం ఫర్దర్ మూవ్ మనం దుబాయ్లోనే చేయగలం. సో 104 CRP బట్టి వీళ్ళ పాస్పోర్ట్ని నేను కోర్టులో సరెండర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కేసు ముగిసిపోయేంత వరకు, వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ముగ్గురు వచ్చి సైన్ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మై లార్డ్షిప్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు? చేశామో. వీళ్ళకి క్లూ దొరకాలని చేయమని చెప్పాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మై లార్డ్, అట్లీస్ట్ వాళ్ళని విజయవాడకి మార్చినా కాస్త బాగుంటుంది కదా. నో చెన్నై రీజియన్లోనే వాళ్ళు సైన్ చేయాలి. రైట్లో వెళ్ళండి. రే అమ్మా, తినడానికి తెమ్మంటారా? వస్తున్నా. రే బక్సన్న, డబ్బులు కావాలంటే ఇస్తా, మీరే చూసుకోండి. వాడిని మేం చూసుకుంటాం. నువ్వు ముందు అమ్మ సంగతి చూడు. ఆమె వయసు అయిన ఆవిడ ఈ వయసులో ఇంత కష్టం అనుభవించకూడదు. నువ్వే ధైర్యంగా తోడుండాలి. శంకర్, అమ్మకి ఇన్సులిన్ ఒకటి కొనుక్కురారా. సరే, కొంతేస్తాను.
నువ్వు వెళ్ళరా వెళ్ళు. రే ఆగరా. ఇక్కడికి వచ్చి ఏడవాలా? రా. కండిషన్ బెయిల్ సార్. ఏ కోర్టు? ఎగ్మోర్ సార్. ఆ. రారా రా. పెళ్ళయిందా నీకు? అయింది సార్. భార్య పేరు కూడా రాయాలి. రాయరా. బృందారండి. రా త్వరగా రా. పెళ్ళయిందా మీకు? మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేరు రాయండి. అమ్మా రండి. రా. అక్కడ మనోజ్, మా అక్కను తన కూతుర్ని స్టేషన్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేను కలవని వ్యక్తి లేడు, నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందరూ ఒక్కటే చెప్తున్నారు, ఆడపిల్ల విషయం ఇందులో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం అంటున్నారు. దేవుడా దేవుడా అంటే చివరికి నిన్నే నమ్ముకున్నాం మనోజ్. ఎందుకంటే వాళ్ళు స్టేషన్కు వెళ్తే శ్మశానానికి వెళ్ళినట్టుగా భావించి స్నానం చేసి మరీ ఇంట్లోకి వెళ్తారు. ఎంత కష్టపడినా బయలు తిప్పి వాడిని బయలుపడి తీసుకురావాలా? మై లార్డ్, మా క్లయింట్ ఫ్యామిలీ దుబాయ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సొంత ఊరు కోయంబత్తూరులో వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి చెవులు కొట్టారు. దాన్ని అటెండ్ చేయడానికే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని తెలిసి ఆ సమయంలోనే ఈ సుబ్బు అనే సుబ్బులక్ష్మి ఒక మంచి స్కెచ్ వేసి అదే వాళ్ళు క్లోజ్ గా ఊరికే ఫ్రెండ్లీగా తీసుకునే ఫోటోస్ ఉన్నాయి కదా యువర్ ఆనర్, అవన్నీ మ్యారేజ్ ఫోటోలుగా మార్చి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఇలాగే మా క్లయింట్ ని ట్రాప్ చేశారు మై లార్డ్. సో మీరు వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. They were not friends. These are fake certificates and photos. Your Honor, మేమే ఫేక్ సర్టిఫికెట్స్ని ప్రొవైడ్ చేసాం, మేమే ఫేక్ ఫొటోస్ని ప్రొవైడ్ చేసాం. మరి ప్రెగ్నెన్సీ అది మేమే చేసామా? నా క్లయింట్ సుబ్బలక్ష్మి, షీఈస్ క్యారింగ్ ఎ ట్విన్స్ బేబీ. దాని మెడికల్ రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఏంట్రా ఇది, ఏదేదో చెప్తున్నారు? మై లార్డ్, 10 minutes పాస్ ఓవర్ కావాలి మై లార్డ్. ఏమైందండి? 10 minutes. సరే సరే తీసుకోండి, గ్రాంటెడ్. STC 47 2012 ఆనందన్ వగేరా. మనోజ్, అయ్యో ఊరిని చూస్తున్నారే. ఏమైంది మనోజ్? దీన్ని కాస్త పట్టుకోరా. కొట్టానంటే చేతిలో 5 ఏళ్ళున్నాయిరా, కానీ ఈ ఒక్క వేలు మాత్రం ఎందుకు దొరదగా ఉంది అర్థం కావట్లేదురా. ప్రెగ్నెన్సీ అని చెప్పారా నాకు? ఏంటి మీకు తెలియదా? ఎవడికి తెలుసు? నాకెప్పుడు చెప్పారు? నేను చూస్తే బుద్ధి తక్కువలా ఉన్నానా? నేను ఇక్కడ కూర్చొని ప్రిపేర్ చేస్తే అరుస్తున్నాను. ఇలా చూడండి, వీళ్ళతో కలిసారంటే మనల్ని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. నిజమేనా? అమ్మాయి కడుపుతో ఉందని తెలీదా? షాక్ లో ఉన్నాడు. ఏమై మనోజ్, ఒకే ఇంట్లో కాపురం చేస్తూ అంట్లో తోముకుంటారా ఏంటి? పిచ్చిగా మాట్లాడితే చెప్పొచ్చు కొడతాను, అర్థమైందా? నన్ను చూస్తుంటే మీకు పిచ్చోళ్ళ ఉన్నానా? అయ్యో చేసేదంతా చేసి ఎలా వెళ్తున్నాడు చూడు. వీటేం చేయాలంటే ఎదవలారా ఇంత దూరం వచ్చారు కదరా. ప్రెగ్నెన్సీ అని తను వెళ్ళిపోయింది. కూర్చొని అనుకోండి, వచ్చావండి. నాకొచ్చే కోపానికి మీ అందరినీ చీతం కొట్టి. ఇలా చూడండి, ఇదంతా పనికిరాదు. వాళ్ళు లాక్ చేశారు. వాడిని ఇక్కడే వదిలేసి మీరందరూ బయలుదేరండి. ఇక బయలు దొరకదు, ఇంకేమీ దొరకదు. అంతే, అయిపోయింది, కేసు అయిపోయింది. అయ్యో ఇప్పటికైనా నిజం చెప్పండిరా. కడుపుతో ఉందా లేదంటే బిడ్డ పుట్టేసిందా? అయ్యో దేవుడా. ఇలా చూడు మనోజ్, వీళ్ల గురించి వాడి గురించి మర్చిపో. జామీన్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు చేసుకొని, లేదా బనీను అండర్వేర్ విప్పుకొని జైల్లోనే మగ్గిపోని. ఆ ఆడోళ్ళని చూసావా? అంత పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పు. వాళ్ళక్క బావ దుబాయ్ నుంచి లీవ్ పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. వెళ్ళకపోతే 2 రోజుల్లో వీసా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏం లేదు, తనకి జామీన్ మాత్రం ఇప్పించు, పొల్లాచికి పంపించేద్దాం. జామీన్ అంతా రాదన్నయ్య, అందరినీ తీసుకొని లోపల పడేస్తారు చూడు. ఇక ఊరికి వెళ్లారు, దుబాయ్కి వెళ్లారు. మనోజ్, నువ్వు మన ఊరు వాడనే కదా ఇంతలా బతిమాలుతున్నాను. జడ్జి కూడా మన ఊరే. ఏం చేయమంటావు? పోండనే మీరు ఒకళ్ళు. నా చూసేదో చెయ్యండి. మాట్లాడండి. ఏం చేయమంటావు? నోర్మోయ్. చూస్తేనే అయ్యో. అనయ్య, ఒకటి కావాలంటే చేయొచ్చు. జడ్జి గారికి డబ్బులిచ్చి సరిచేద్దామా? అది కాదన్నయ్య, అదంతా పనికి రాదన్నయ్యా. మరి ఇంకేం చేయమంటున్నావు?
ఆ, ఆ, ఇలా చూడండి, ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. అది కొంచెం కష్టమే, కానీ ఆ ఒక్క దారి వల్లే మనం తప్పించుకోగలం. పర్వాలేదు చెప్పు. కావాలంటే వాడిని ఇంపార్టెంట్ అని చెప్దాం. ఏంటి ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా. ఇలా చూడు, నేను తహసీల్దార్ దగ్గర వివో దగ్గర స్కూల్లోనో సర్టిఫికేట్ తీసుకొస్తాను. మగతనం లేదని అంటున్నాడు.